హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో 2026 టు 2027 బ్యాచ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా యూనిట్ వైజ్ 4 మార్క్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనేది 70 మార్క్స్ పేపర్ అనమాట. మీకు 30 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి, అలాగే 70 మార్క్స్ థియరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఈ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు టోటల్ 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ ఏ ఉంటుంది, అలాగే సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు చాయిస్ ఉంటుంది, ఎనీ 5 రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ 10 ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కూడా మీరు ఎనీ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు, చాయిస్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్లో మీకు టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. నేను యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు కూడా టోటల్ 4 మార్క్స్ అండ్ 10 మార్క్స్ యూనిట్ మొత్తం కూడా కవర్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్లో నేను ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే డ్యామ్ షూర్గా వస్తాయి అండ్ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా వస్తాయి. సో అస్సలు మిస్ చేయకండి. వెన్ కమ్స్ టు యూనిట్ వన్ మీకు టాపిక్ వచ్చేసి టైమ్ సిరీస్ మీద ఉంటుంది. 4 మార్క్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ టైమ్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజెస్. సో ఈ క్వశ్చన్లో మీరు టైమ్ సిరీస్ యొక్క డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, అలాగే యూజెస్. సో ఇక్కడ మీకు ఎగ్జామ్లో యూజెస్ అన్నా, ఇంపార్టెన్స్ అన్నా, అలాగే అప్లికేషన్స్ అన్నా ఈ 3లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా సరే ఒకటే ఆన్సర్ రాయొచ్చు. అండ్ సెకండ్ వన్ చూడండి, డిస్కస్ అబౌట్ సీజనల్ వేరియేషన్స్ ఇన్ టైమ్ సిరీస్. సో సీజనల్ వేరియేషన్స్ గురించి మీరు 5 పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ థర్డ్ వన్ చూడండి, రైట్ అబౌట్ గ్రాఫికల్ మెథడ్. సో ఇక్కడ మీకు గ్రాఫికల్ మెథడ్ అన్నా, ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అన్నా ఒకటే. ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ గ్రాఫికల్ మెథడ్ అయినా అడగచ్చు, లేదంటే రైట్ అబౌట్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అయినా అడగచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2 టైప్స్గా అడుగుతారు. సో ఆ క్వశ్చన్ ఎలా అడిగినా సరే ఆన్సర్ ఒకటే రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ చూడండి, డిఫైన్ ద ప్రొసీజర్ ఆఫ్ మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్. సో ఇక్కడ మీకు సెమీ యావరేజెస్కి మెథడ్ అనేది ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, డిఫైన్ పవర్ కర్వ్. అండ్ సిక్స్త్ వన్, డిఫైన్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. సో ఇక్కడ మీకు కర్వ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్లో స్ట్రైట్ లైన్ ఉంటుంది, సెకండ్ డిగ్రీ పెరాబోలా, పవర్ కర్వ్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు థియరీ వస్తుంది, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. సెవెంత్ వన్ చూడండి, రైట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ మెథడ్. సో మీకు అన్ని మెథడ్స్ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ సెమీ యావరేజ్ మెథడ్ ఉంటుంది, మూవింగ్ యావరేజ్ మెథడ్, అలాగే ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ ఉంటుంది. వీటన్నిటికీ కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ డెఫినెట్లీ అడుగుతారు. 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ అన్నీ కవర్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను మీకు ప్రొవైడ్ చేశాను. కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, మీరు 1 క్వశ్చన్ కూడా స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు. అప్లైడ్ స్టాటిస్టిక్స్ మీరు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది, మీకు ప్రిపేర్ అయ్యే క్వశ్చన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అసలు మిస్ చేసుకోకండి, చాలా ఇంపార్టెంట్. మీకు మోస్ట్లీ వచ్చేసి ఎనీ 3 యూనిట్స్ పక్కా సెలెక్ట్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీరు ప్రిపేర్ అయితే 3 యూనిట్స్ పక్కా ప్రిపేర్ అయితే చాలు, మీకు డెఫినెట్లీ అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. మన ఛానల్లో ఆల్రెడీ అప్లైడ్ స్టాటిస్టిక్స్కి సంబంధించి యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ నోట్స్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో మీకు ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా లైన్ బై లైన్ వీడియోస్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. సో అందులో మీకు కంప్లీట్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఆ నోట్స్ అలాగే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. Comes to 10 marks questions, define time series and discuss about components of time series. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్, కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ డెఫినెట్లీ అడుగుతారు. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ మోడల్స్ ఇన్ టైమ్ సిరీస్. సో ఇక్కడ మీరు ఎడిటివ్, మల్టిప్లికేటివ్ అండ్ మిక్స్డ్ మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు మీరు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా రాయాలి కంపల్సరీ. అండ్ థర్డ్ వన్ చూడండి, మెథడ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్. సో ఇక్కడ మీరు ప్రొసీజర్ అడిగినప్పుడు డెఫినెట్లీ ఎనీ 2 మెథడ్స్ అండ్ డిమెరిట్స్ రాయాల్సి ఉంటుంది 10 మార్క్స్కి. అలాగే మీకు ఆల్ ప్రాబ్లమ్స్ అనమాట, మెథడ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్కి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు స్ట్రైట్ లైన్, పెరాబోలా, పవర్ కర్వ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది ఉంటుంది. థియరీ ఇంపార్టెంట్, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. మోస్ట్గా మీకు ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ హైగా ఉంటాయి. మన ఛానల్లో నేను థియరీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళొకసారి మన ఛానల్లో వీడియోస్ అనేవి చెక్ చేయండి. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్, ప్రొసీజర్ అండ్ సమ్స్. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్, ప్రొసీజర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఎవ్రీ మెథడ్కి కూడా సపరేట్గా సమ్స్ అనేవి కూడా ఉంటాయి. మీరు ప్రాబ్లమ్స్ కూడా కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
10 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ అలాగే ఫోర్త్ క్వశ్చన్లో ప్రాబ్లమ్స్ ఆన్ స్ట్రైట్ లైన్ మీద మీకు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్ పేపర్స్లో కూడా ఆల్రెడీ వచ్చింది. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను. వెళ్ళి వీడియోస్ అనేవి చెక్ చేయండి. క్వశ్చన్ పేపర్ చెక్ చేస్తే మీకు పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది, అలాగే ర్యాండమ్గా ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇన్ కమ్స్ టు యూనిట్ 2 మీకు టాపిక్ వచ్చేసి సీజనల్ కాంపోనెంట్స్ మీద ఉంటుంది. యూనిట్ 2లో మీకు చాలా చిన్న యూనిట్ 4 మెథడ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మీకు సింపుల్ యావరేజ్ మెథడ్ ఉంటుంది, అలాగే రేషియో టు ట్రెండ్ మెథడ్, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్, అలాగే మీకు లింక్ రిలేటివ్ మెథడ్. సో ఈ 4 మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 4 మార్క్స్లో ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ ద సీజనల్ ఇండిసెస్ బై సింపుల్ యావరేజ్ మెథడ్. సో ఇక్కడ మీరు ప్రొసీజర్ అనేది రాయాల్సి ఉంటుంది మెథడ్కి సంబంధించి, అలాగే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ చూడండి, వాట్ ఈస్ సీజనల్ వేరియేషన్ అండ్ రైట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్. సో ఇక్కడ మీరు సీజనల్ వేరియేషన్స్కి సంబంధించి డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, అలాగే ఇంపార్టెన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ ఇంపార్టెన్స్ అన్నా యూజెస్ అన్నా అలాగే అప్లికేషన్స్ అన్నా ఒకటే అనమాట. అండ్ థర్డ్ వన్ చూడండి, ప్రాబ్లమ్స్ ఆన్ మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజ్. సో ఇక్కడ మీకు సింపుల్ యావరేజ్ మెథడ్కి సంబంధించి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇయర్స్ మీద ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేది, అలాగే సెకండ్ వన్ వచ్చేసి క్వార్టర్స్ మీద ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు. అండ్ ఫోర్త్ వన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ రేషియో టు ట్రెండ్ మెథడ్, అలాగే ఫిఫ్త్ వన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్. సో ఇక్కడ మీకు ఎవ్రీ మెథడ్కి సంబంధించి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఏదో ఒక మెథడ్కి సంబంధించి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనేవి అడుగుతారు. సిక్స్త్ వన్ చూడండి, డిఫైన్ డీసీజనలైజేషన్. ఇక్కడ మీరు డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, అలాగే దీనికి సంబంధించి ఫార్ములా అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ యూనిట్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, వీళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇన్ కమ్స్ టు 10 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్ చూడండి, ప్రొసీజర్ ఆఫ్ రేషియో టు ట్రెండ్ మెథడ్. సో కంపల్సరీ అడుగుతారు, ఇది ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడిగారు క్వశ్చన్ పేపర్స్లో. అండ్ సెకండ్ వన్ చూడండి, లింక్ రిలేటివ్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో లింక్ రిలేటివ్ మెథడ్ మీద మీకు ప్రొసీజర్ అడిగే ఛాన్స్ ఉంది, అలాగే ప్రాబ్లమ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వాల్సిందే. అండ్ థర్డ్ వన్ చూడండి, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్. అలాగే ఫోర్త్ వన్ చూడండి, ఆల్ ప్రాబ్లమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ ప్రొసీజర్కి సంబంధించి మీరు ప్రాబ్లమ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాల్సిందే. అండ్ ఎక్కువగా మీరు లింక్ రిలేటివ్ మెథడ్ అనేది డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. కమ్స్ టు థర్డ్ యూనిట్ మీకు టాపిక్ వచ్చేసి ఇండెక్స్ నెంబర్స్ మీద ఉంటుంది. 4 మార్క్స్ చూడండి, ఫస్ట్ వన్ డిఫైన్ ఇండెక్స్ నెంబర్ అండ్ రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. సో ఇక్కడ మీకు ఇండెక్స్ నెంబర్స్ మీద ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు డెఫినేషన్ అలాగే యూజెస్ రాయాల్సి ఉంటుంది. ఎనీ 4 రాస్తే సరిపోతుంది, 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. సెకండ్ వన్ వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. అండ్ థర్డ్ వన్ చూడండి, యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. సో ఇండెక్స్ నెంబర్స్కి మనకి యూజెస్ ఉంటాయి, అలాగే లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఆ బోత్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ సో టైమ్ రివర్సల్ టెస్ట్, అలాగే ఫిఫ్త్ వన్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, అండ్ సిక్స్త్ వన్ సర్క్యులర్ టెస్ట్. సో ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 కలిపి మీకు 10 మార్క్స్ ఉంటుంది. 7th వన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్. ఈ క్వశ్చన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ అలాగే 7th క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. సో అసలు మిస్ చేసుకోకండి, ఏ క్వశ్చన్ కూడా స్కిప్ చేయొద్దు. నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశాను. ఇన్ కమ్స్ టు 10 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ ఇండెక్స్ నెంబర్స్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఈ క్వశ్చన్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఇండెక్స్ నెంబర్స్ గురించి డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, అలాగే మనం ఇండెక్స్ నెంబర్స్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అని కూడా అడుగుతారు. సో ఇక్కడ ఏంటి అంటే వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్లో మీకు డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి, ఆ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద క్రైటీరియా ఫర్ గుడ్ ఇండెక్స్ నెంబర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో మీకు 4 టైప్స్ ఆఫ్ టెస్ట్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యూనిట్ టెస్ట్, టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, అండ్ ఫైనల్ వన్ సర్క్యులర్ టెస్ట్. ఈ 4 టైప్స్ ఆఫ్ టెస్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ చూడండి, ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్. సో ఇక్కడ మీరు ఫిషర్స్ గురించి అడిగినప్పుడు ఇందులో మీరు 3 టైప్స్ ఆఫ్ టెస్ట్ల గురించి రాస్తే సరిపోతుంది. సేమ్ పైన మీరు క్రైటీరియా ఫర్ గుడ్ ఇండెక్స్ నెంబర్స్కి ఏ టెస్ట్లు అయితే నేర్చుకుంటారో సో సేమ్ అవే రాస్తారనమాట. ఇక్కడ కూడా మీరు యూనిట్ టెస్ట్, అలాగే టైమ్ రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ రాస్తారు. అలాగే మీకు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ టైమ్ రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అని సపరేట్గా అడగచ్చు. ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఒకటే ఆన్సర్ అనమాట. సో మీరు క్రైటీరియా ఫర్ గుడ్ ఇండెక్స్ నెంబర్స్ అని ఒక క్వశ్చన్ నేర్చుకుంటే సరిపోతుంది, మిగతా 3 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
ఫిఫ్త్ వన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, వీటినే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ అని అడుగుతారు. ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఒకటే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సిక్స్త్ వన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ అనమాట. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సెవెంత్ వన్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫిక్స్డ్ బేస్ అండ్ చైన్ బేస్ ఇండెక్స్ నెంబర్స్. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేయొద్దు. చాలామంది వీడియోని చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీలాగే చాలామంది స్టూడెంట్స్కి మన ఛానల్ అనేది సజెస్ట్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కమ్స్ టు యూనిట్ 4 మీకు టాపిక్ వచ్చేసి విటల్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. సో 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ డిఫైన్ విటల్ స్టాటిస్టిక్స్ అండ్ ఇట్ యూజెస్. సో ఇక్కడ మీరు విటల్ స్టాటిస్టిక్స్ గురించి డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, అలాగే యూజెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎనీ 4 యూజెస్ రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ మెజర్స్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ డెత్ రేట్స్. సో ఇక్కడ మీరు మోర్టాలిటీ రేట్స్ గురించి అలాగే డెత్ రేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ డిస్కస్ అబౌట్ సెన్సెస్. సో ఇక్కడ సెన్సెస్ గురించి రాయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ డిఫైన్ క్రూడ్ డెత్ రేట్. అండ్ దాంట్లో మీకు ఏ అండ్ బి ఇచ్చారు చూసారా. ఫస్ట్ వన్ క్రూడ్ డెత్ రేట్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి స్పెసిఫిక్ డెత్ రేట్. ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వన్ చూడండి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్టాండర్డ్ డెత్ రేట్స్. సో దీని షార్ట్ కట్ ఎస్టీఆర్ అని కూడా అడుగుతారు. సో చాలా ఇంపార్టెంట్. 4 మార్క్ క్వశ్చన్స్లో మీకు ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అసలు మిస్ చేయొద్దు. కమ్స్ టు 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. చాలా ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్ కూడా. ఫస్ట్ వన్ చూడండి సోర్సెస్ ఆఫ్ విటల్ స్టాటిస్టిక్స్. సో విటల్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన సోర్సెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సెకండ్ వన్ మెజర్స్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ డెత్ రేట్స్. సో ఈ క్వశ్చన్ మీకు 5 మార్క్స్కి ఇంపార్టెంట్, అలాగే 10 మార్క్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ స్టాండర్డైజ్డ్ డెత్ రేట్ విత్ ప్రాబ్లమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఆల్రెడీ వచ్చింది. సో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. కమ్స్ టు యూనిట్ 5 మీద మీకు టాపిక్ వచ్చేసి లైఫ్ టేబుల్ అలాగే ఫర్టిలిటీ రేట్స్ మీద ఉంటుంది. వెన్ కమ్స్ టు యూనిట్ 4 ఫస్ట్ వన్ చూడండి డిఫైన్ లైఫ్ టేబుల్ అండ్ రైట్ ఇట్ యూజెస్. సో ఇక్కడ మీరు లైఫ్ టేబుల్ గురించి డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, అలాగే ఎనీ 4 యూజెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ వన్ చూడండి డిఫైన్ జిఎఫ్ఆర్ అండ్ టీఎఫ్ఆర్. సో ఇక్కడ మీకు జిఎఫ్ఆర్ అంటే జనరల్ ఫర్టిలిటీ రేట్, అలాగే టీఎఫ్ఆర్ అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్. ఫిఫ్త్ యూనిట్లో మీకు మెజర్స్ ఆఫ్ ఫర్టిలిటీ రేట్స్ అని ఉంటాయి. సో దీంట్లో మీకు క్రూడ్ బర్త్ రేటు, జనరల్ ఫర్టిలిటీ రేటు, స్పెసిఫిక్ ఫర్టిలిటీ రేటు, అలాగే టోటల్ ఫర్టిలిటీ రేట్ అని 4 టైప్స్ ఆఫ్ ఫర్టిలిటీ రేట్స్ ఉంటాయి. 4 ఫర్టిలిటీ రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కి మీకు ఎనీ వన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ చూడండి డిఫైన్ క్రూడ్ బర్త్ రేట్ అనమాట. సో ఇక్కడ బర్త్ రేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ చూడండి కంప్లీట్ ద లైఫ్ టేబుల్. సో ఇక్కడ మీకు ఎగ్జామ్లో లైఫ్ టేబుల్ మీద ప్రాబ్లం అనేది ఇస్తారు, డేటా ప్రొవైడ్ చేసి కంప్లీట్ ద లైఫ్ టేబుల్ అని ఇస్తారనమాట. సో మీరు డేటాని యూజ్ చేసుకొని లైఫ్ టేబుల్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేసుకోకండి. కమ్స్ టు 10 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ వన్ చూడండి కన్స్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ టేబుల్. సో ఇక్కడ మీరు లైఫ్ టేబుల్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అనేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ మెజర్స్ ఆఫ్ ఫర్టిలిటీ రేట్. సో ఇందాక చెప్పాను కదా టోటల్ 4 మెజర్స్ అనేవి ఉంటాయి ఫర్టిలిటీ రేట్స్లో. సో అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ప్రాబ్లమ్స్ ఆన్ గ్రాస్ అండ్ నెట్ ప్రొడక్షన్ రేట్. యూనిట్ 5లో మీకు మెజర్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఉంటుంది. సో ఇక్కడ పాపులేషన్ని మెజర్ చేయడానికి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ గ్రాస్ ప్రొడక్షన్ రేటు అండ్ సెకండ్ వన్ వచ్చేసి నెట్ ప్రొడక్షన్ రేటు. సో ఈ గ్రాస్ అండ్ నెట్ ప్రొడక్షన్ రేట్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేసుకోకండి. If you have any queries, please let me know in the comment section. For more videos like this, don't forget to like, share and subscribe to our channel and hit the bell icon also. Thank you for watching.